హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పలావ్ అలాగే ఆలూ కుర్మా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైనా తక్కువ టైంలో స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. సింపుల్గా అయిపోతాయి, బాగుంటాయి. ఈ ఆలూ కుర్మా పలావ్, బిర్యానీ, చపాతీ, అన్నంలోకి తినొచ్చు. ముందుగా పలావ్ చూద్దాం. పలావ్ కోసం చిన్న గ్లాస్తో 3 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నానండి. మీకు బాస్మతి బియ్యం వద్దు అనుకుంటే మామూలు సన్న బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇవి 300 గ్రాముల వరకు ఉంటాయి. బియ్యాన్ని బాగా కడిగి 1కి 2 చొప్పున నీళ్లు పోసుకోవాలి. అంటే 3 గ్లాసులు తీసుకున్నాం కదండి, 6 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇవి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు పలావ్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనెతో పాటుగా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ చేసిన, పులావ్ చేసిన నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నూనె వేడయ్యాక బిర్యానీ మసాలా ఉంటుంది కదా, చెక్క, లవంగం, యాలకులు, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇవన్నీ 4 తీసుకున్నానండి. ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా 1 నిమిషం వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి 3 కాయలు తీసుకున్నానండి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది మరీ కారంగా ఉండదండి, కొంచెం కమ్మగానే ఉంటుంది. ఎలా కూర ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇది ఇలా వేగాక 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1.5 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. మనం పలావ్ చేస్తున్నాం కాబట్టి గరం మసాలా వేస్తున్నామండి. అదే బిర్యానీ అయితే బిర్యానీ మసాలా, పెరుగు వేస్తాము. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం నీళ్ళతో సహా వేసుకోవాలి. ఇలా బియ్యం వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. బాస్మతి బియ్యం ఎక్కువ కలపకూడదండి, విరిగిపోతాయి. ఇలా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. అందులోనూ నానబెట్టాం కదా, ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికింది కదా, ఈ విధంగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. కొంచెం కదిపి చూస్తే ఇంకా నీళ్ళు ఉంటాయండి. ఇలా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి, ఇది ఇలా ఉడికింది కదా, కొంచెం కదిపి చూస్తే ఎక్కడ తడి ఉండదండి. ఈ విధంగా ఉడకాలి. ఒకవేళ తడి ఉన్నట్టు అనిపిస్తే ఇంకొక నిమిషం ఉడికించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలండి. వెంటనే తీయకూడదు, ఆ వేడికి మగ్గుతుంది. నేను ఒక 20 నిమిషాలు అలా ఉంచేసానండి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొడిపొల్లాడుతూ ఉందో. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, పలావ్ తయారైంది. మనం ప్లెయిన్గా చేసాం కదా, మీరు కావాలి అనుకుంటే కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. మీరు పలావ్ చేసిన, బిర్యానీ చేసిన ఇలా విడిగా చేసి చూడండి, పొడిపొల్లాడుతూ బాగా వస్తుంది. ఇప్పుడు ఆలూ కుర్మా చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదండి, ఇలా వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ ఆలూ కుర్మా పెద్ద టైం పట్టదండి, మనం ముందే బంగాళదుంపలు ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి కూర త్వరగానే అయిపోతుంది. ఇది ఇలా వేగాక ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి 1 స్పూన్, తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం కమ్మగా ఉండాలండి, పుల్లటి పెరుగు వేస్తే కూరంతా పుల్లగా అయిపోతుంది. కుర్మా కాబట్టి ఖచ్చితంగా పెరుగు వేయాలి. ఇలా నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, మీడియం సైజ్ బంగాళదుంపలు 4 తీసుకున్నానండి. బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు ఇలా బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ కసూరి మేతి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది తగినంత
గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా గరం మసాలా, కసూరి మేతి వేసి 1-2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏ కూరైనా సరే అండి, ఇలా నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టు. ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఆలూ కుర్మా తయారైంది. చాలా బాగుంటుంది, దేనిలోకైనా తినచ్చు. చాలామంది మా సైడు పులిహోరలోకి కూడా తింటారండి, ఆలూ కుర్మాతో బాగుంటుందంట. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 2 రకాలు తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.